ఎందుకు వచ్చింది? రెండు సందర్భాలు వచ్చింది. ఒకటి యాజమాన్యంతో ముందు తప్పిపోయి యాజమాన్యం బాధ్యత డబ్బు ఇవ్వడం బాధ్యత అనే మాట ఒకటి. రెండోది వచ్చి యాజమాన్యం ఒక ఎవరు కన్వే కనిపించలేదు, ఎవరో రాలేదు, వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియదు అనే మాట ఒకటి. ఆ రెండు రావడంతోనే మాట వచ్చింది, అందుకు వచ్చింది, అంతేగాని ఇంకెందుకు రాలే. అవును, సేఫ్టీ యాడిట్ జరగాలి. 2020లోనే మేము వచ్చి ఒక జీవో జారీ చేశాము. జీవో ప్రకారం కమిటీలు వేసాము. కమిటీ ప్రకారం ఎప్పటికప్పుడు పీరియాడికల్గా సేఫ్టీ యాడిట్ చేస్తూనే ఉన్నాము. ఏంటి గత 3 నెలలుగా, గత ఎన్నికల 5 నెలల కాలంలోనే తెలియదు. దాని పర్యవేక్షణాధికారి కూడా ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ దాని పర్యవేక్షణాధికారి, బయట వ్యక్తినే కాదు. ఆఫీసర్ రిటైర్ అయిపోలేదు, ఇంకా పెద్ద పదవుల్లో ఉన్నారు. వాళ్ళది బాధ్యత, అది కాదు వాళ్ళది బాధ్యత కదా, కాదు అలాగని మేమేమి అది వాళ్ళది బాధ్యత అనలే కదా. అది తోపుడే ఒకళ్ళ మాత్రం తోలుచుకోవడం కాదు. ఇక్కడ జరగబోయేదాన్ని, జరిగిన దాన్ని ఏ విధంగా చేయాలని చూసుకోవాలి. అందుకే సింపుల్గా గత ప్రభుత్వాలు అంటే ఇదేమి గత ప్రభుత్వాలా? దానికే ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు అంటున్నారు కదా మీరు, ఏంటి మరి ఫీజు రింబర్స్మెంట్ అయిపోవడం కూడా గత ప్రభుత్వంతో చేసిందా? అమ్మోడు అయిపోవడం కూడా గత ప్రభుత్వమే కదా చేసిందా? దానికి కారణం కూడా గత ప్రభుత్వమేనా? లేకపోతే ఏది దాని పేరు మనం రైతు భరోసా అయిపోవడం కూడా గత ప్రభుత్వం చేసిందా? కాదు కదా. గత ప్రభుత్వం ఉంటే చేసేదే ఇప్పటికీ. అవన్నీ కూడా అవన్నిటికీ ఓవరెండుకమ్మ కదా మీరు హామీలు ఇచ్చింది ప్రజలకి. మా దగ్గర లెక్కలు ఉన్నాయి, మా దగ్గర గణితాలు ఉన్నాయి, మా దగ్గర రిజు ఉంది, మా దగ్గర అక్షయపాత్ర ఉంది, మేము చెత్తలోంచి సంపద సృష్టిస్తాం అని చెప్పారు కదా. మీరు చెప్పారు కదా అని ఆ విషయాన్ని ఇస్తారు ఆయన. దాని నుంచే, అంతేగాని అక్కడే రాజకీయ ఉపన్యాసంలే. సందర్భాన్ని బట్టి దాన్ని లింక్ చేస్తూ ఆ మాట చెప్పింది మాట. ఇప్పుడు వాళ్ళు అడిగారు నన్ను, పెద్ద ఆయన ఇదంటే ఒక హాస్పిటల్ వచ్చి కన్వర్ట్ చేస్తామండి, దాన్ని మేము చెప్పిన ఇచ్చామండి అని చెప్పాను కదా. అది అంతకంటే ఏముంది? థర్డ్ పార్టీ నో అలాగా ఆయన చెప్పలే. థర్డ్ పార్టీతో వచ్చిన రిపోర్ట్ని అమలు జరపలేదని నాకు అర్థమైంది. థర్డ్ పార్టీతో కానీ అధికారులతో ఎవరు చేసినా థర్డ్ పార్టీ చేసిన రిపోర్ట్ని అమలు జరిపితే సరిపోయేది కదా. అమలు జరపని ఆ పర్యవేక్షణ కానీ మనం చేస్తే ఇచ్చిందని చేసాం, అవుతుంది. ఇప్పుడు అదే నేను అంటుంది. దాన్ని నేను ఒక దాని మీద కామెంట్ చేయదలుచుకోవాలి. ఇప్పుడు నేను అలా కామెంట్ చేయను. నేను ఇందాక చెప్పాను కదా, మాది ప్రభుత్వం, ఇది వ్యవస్థకు ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే లాభంలే. ముక్కు పిండి తీసుకొస్తాం, పిల్లక పట్టుకుని తీసుకొస్తాం, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే. తెలుసో తెలియక ఎవరు ఏం మాట్లాడారో నాకే తెలియదు. మీరు అన్నారు కానీ ఆవిడ అందలేదు నాకు తెలియదు. కానీ అబ్బాయి నేను ప్రభుత్వంలో నేను ఉన్నప్పుడైతే ఆ మాటలకి విలువ లేదు. ఆ మాట అంటే నా తాలూకు ఇన్ఎఫిషియన్సీ అది. అదనగవుద్ది. ఇప్పుడు ఎల్జీ ఫార్మర్స్ వచ్చి వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అర్జెంటుగా వస్తారు అంటే వచ్చి ఎయిర్పోర్ట్లో వచ్చి అప్పుడు మన సీఎం గారిని కలిశారు. పిచ్చి చేశారు. లేకుండా ఏవైతే ఉన్నాయో ఆ చట్ట ప్రకారం అవ్వాలి చేయాలి. మీరు చేయకపోతే మాత్రం చట్ట ప్రకారం ఎవరి మీద చర్య తీసుకుని అన్ని ఎఫ్ఐఆర్ బుక్ చేసామని చెప్పాము. పరిగెట్టి చేశారు. ప్రజల ప్రాణాలు ముఖ్యం మనకి, మన ప్రాంతం ఆ పరిశ్రమ ముఖ్యం. ప్రాణాలు ఎంత ముఖ్యమో పరిశ్రమలు కూడా అంత ముఖ్యం, ఎంప్లాయ్మెంట్ కూడా అంత ముఖ్యం. ఏ ఒక్కరిని మనం ఇన్బ్యాలెన్స్ అన్ని బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలి. నేను ఏదో పత్రికలో చూశాను,
సేఫ్టీ యాక్ట్ జరిగితే పరిశ్రమలు వెళ్ళిపోతాయి అని చెప్పి సేఫ్టీ యాక్ట్ జరిగితే పరిశ్రమలు ఎందుకు వెళ్ళిపోతాయి? ఎందుకు వెళ్ళిపోతాయి? వాళ్ళ ధర్మాలు నిర్వర్తించాలి కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటి, నాకు తెలిసింది, ఐఎమ్ నాట్ ఏ టెక్నికల్ పర్సన్, కామన్ సెన్స్తో నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, ఏదైతే ఇన్ఫ్లేషన్ లిక్విడ్ ఉందో లిక్విడ్ వచ్చి ఆ రియాక్టర్లోకి వెళ్ళినప్పుడు అది వేసింది, అది వార్ఫ్లో అయిపోయింది. వార్ఫ్లో అయిపోయి ఆ కేబుల్స్లో హై పవర్ కేబుల్స్ మీదకి వెళ్ళి దాన్ని పడినప్పటికీ అది షార్ట్ సర్క్యూట్ అయ్యి బ్లాస్ట్ అయిపోయిందని వాళ్ళు చెప్పింది. అంతే రియాక్టర్స్ ఏవి కూడా మీకు బ్లాస్ట్ అవ్వదని చెప్పారు. ట్యూమిటర్ అదే ఏ ఫ్యాక్టరీలు అది ఏ ప్రభుత్వ అధికారులు దాన్ని నోటు జాగ్రత్త పీరియాడికల్గా వాళ్ళు తనిఖీ చేయాలి. అది మా ప్రభుత్వం అయినా ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ఏదైనా సరే అది చేయాలి. అది అధికారుల బాధ్యత. దాన్ని ప్రభుత్వంలో ఉన్న మా నాయకత్వం వచ్చి మానిటరింగ్ చేస్తూ సమీక్షలు చేయాలి. అది ఎవరిదైనా బాధ్యత. ఎవరైనా చేయకపోతే అది తప్పదనమే, దాన్ని ఇంకేమీ పెట్టగలదే ఎవరైనా. నా చెప్పాను కదా, ఏమని చెప్పాను, ఎనర్జీ ఫార్మింగ్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మేము అందరం వెళ్ళాము. మా ఇండస్ట్రీ మినిస్టర్ వచ్చారు, మా అప్పుడున్న లేబర్ మినిస్టర్ వచ్చారు, అప్పుడున్న ఎన్విరాన్మెంట్ మినిస్టర్ వచ్చారు, అప్పుడున్న ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చారు. అందరూ కూర్చొని ఆఫీసర్లు మొత్తం దగ్గర 20 మంది ఆఫీసర్లు పెట్టుకొని తెగటగమని ఒక్కొక్కరు అలాట్ చేసుకుని ఒక్కో పని అందరం కలిపి చేశాము. నన్ను ఎక్కడ చేసి చెప్పండి, ఎక్కడ చేసి చెప్పండి. మీ టీవీలో స్టేట్మెంట్లు తప్ప, మా మీద తిట్టడం తప్ప ఏం జరిగింది చెప్పండి. అది కాదు కదా. అలాగే హెచ్చరికలతో వచ్చి మాత్రం వాళ్ళ మీద 302 పెట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఓకేనా? బాయ్, సీ యూ, థ్యాంక్ యూ. తెలియజేద్దామని మీ ద్వారా తెలియజేద్దామని ఇవాళ ఈ సమావేశం. హలో, అది ఆపేసి మంచి చల్లగా ఉంది, పర్వాలేదు ఆపి చల్లగా ఉంది. రోజున బుధవారం నాడు ఎస్ఎన్సిఎం ఫార్మాలో మన ఫార్మాసిటీలో ఓ సంఘటన దొరకడం జరిగింది. ఆ దుర్ఘటనలో సుమారు 55 మంది వరకు ఎఫెక్ట్ అయ్యారు. అందులో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 35 మంది వరకు వారి గాయాలు పాలై వివిధ హాస్పిటల్లో వాళ్ళు ఉన్న సందర్భాన్ని మా అందరికీ తెలుసు. ఎంతో బాధాకరమైన సంఘటన మన ప్రాంతంలో. ఇంత పెద్ద ఎత్తున ప్రాణహాని జరిగిన సంఘటన ఇంతకుముందు ఎప్పుడు జరగలే. ఎల్జీ ప్రాబ్లమ్స్ జరిగింది కానీ అందులో 12 మంది వరకు, తర్వాత మళ్ళీ ఇంకో 15 వరకు ఆ రోజు చనిపోవడం. కానీ ఈరోజు 17 మంది. ఆ సంఘటన పట్టిన రోజున మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎవరైతే హాస్పిటల్లో ఉన్న గాయాల పాలైన ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారితో పాటు మేమందరం కూడా వెళ్ళి వాళ్ళని పలకరించి వాస్తు విషయాలు తెలుసుకొని పిదప ఆయన వెళ్తూ పార్టీ తరఫున ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకి మరి వారితో ప్రగాఢ సానుభూతి తెలియజేయడమే కాకుండా
వారికి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క 5 లక్షల రూపాయలని వారికి సహాయం చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ విషయం నిన్న పొద్దు జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పేది ప్రకటించమని చెప్పారు. దాంతోపాటు ఎవరైతే గాయాలు అయినా, ఎవరైతే హాస్పిటల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇంజూర్డ్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయాలనేది పార్టీ నిర్ణయించింది. ఇవన్నిటినీ కూడా మా పార్టీ ఆయా ప్రాంతాల్లో ఉన్న మా పార్టీ నాయకులు పెద్దలు ప్రత్యక్షంగా వెళ్ళి వారికి ప్రత్యేకంగా కలిసి మరి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా మాటగా వారికి చెప్పి వాళ్ళకి అందరికీ మా సానుభూతి తెలియజేసి వారికి ఆర్థిక సాయం మా చేతితో ఇవ్వాలనేది పార్టీ నిర్ణయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఆ నేపథ్యంలో నేటి రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు మా అధ్యక్షులు వచ్చి వాళ్ళని చూసిన తర్వాత వాస్తవ విషయాలు ఆ క్షత్రియాల నుంచి వాళ్ళ నోటి విన్న తర్వాత మరి ఎత్తు పత్రికా సమావేశంలో పత్రికా సోదరులు అడిగిన ప్రశ్నలకి నేపథ్యంలో జరిగిన సంఘటనల్ని జరిగిన విషయంల మీద వారి స్పందన కూడా ఆయన తెలియజేయడం జరిగింది. పరిశ్రమలకు ఎవరు వ్యతిరేకం కాదు. ఆ ఫార్మాసిటీని ఏర్పాటు చేసిందా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో. నేను ఇండస్ట్రీగా మినిస్టర్గా ఉన్నప్పుడే ఆ ఫార్మాసిటీని ఏర్పాటు చేశాం. పరిశ్రమలు రావాలి, అభివృద్ధి చెందాలి, మరి ఎంప్లాయ్మెంట్ రావాలనే ఆలోచనతోనే ఆ కార్యక్రమాన్ని చేశాం. కానీ తర్వాత జరుగుతున్న ప్రభుత్వాలు వచ్చి వాటిలో ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన పట్ల మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఏమైతే చర్యలు తీసుకోవాలి, ఒకవేళ జరిగిన సంఘటన వెంటనే ఇమీడియట్ వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ఉపశమనం కలిగించాలి, ఏ విధంగా దాని మీద రియాక్ట్ అవ్వాలి అనేది ఆలోచన చేయాలి ప్రభుత్వాలన్నీ కూడా. ఆ విషయాన్ని నిన్న ఆయన అక్కడ ప్రస్తావించడం జరిగింది పత్రికా సమావేశంలో. కానీ వాళ్ళు చూశాను నిన్నటి నుంచి ఆయన నిన్న దగ్గర నుంచి మరి కొన్ని ఛానల్స్లోనో లేకపోతే ఉదయం పత్రికల్లోనో లేకపోతే ఇందాక మరి విశాఖపట్నంలో కొంతమంది స్థానిక నాయకులు మాట్లాడుతున్నప్పుడు అసలు విషయాన్ని పక్కన పెట్టి ఏదేదో మాట్లాడుతున్నారు, ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇవాళ ప్రభుత్వంలో వ్యక్తులు మాట్లాడితే వాళ్ళ ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా మాట్లాడాలి, బాధ్యతతో మాట్లాడాలి. సంఘటన జరిగింది బుధవారం నాడు మధ్యాహ్నం 2 గంటలకు జరిగింది. మర్నాడు ఉదయం వచ్చి ఆ రాత్రి చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కేజీహెచ్లో వాళ్ళందరినీ కూడా డిపార్ట్మెంట్ని తీసుకొచ్చారు ఉన్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఏ ఒక్క ఎంపీ కానీ, ఏ ఒక్క అధికార పార్టీ నాయకుడు కానీ, ఏ ఒక్క మంత్రి కానీ, ఏ ఒక్కరైనా వచ్చి వాళ్ళని ఓదార్చిన సందర్భం ఉందా? కుటుంబ సభ్యుల్ని జరిగిన విషయాన్ని ఎవరైనా వారి కుటుంబానికి మీ వ్యక్తి, మీ ఇంట్లో కుటుంబంలో ఉన్న వ్యక్తి, ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తి చనిపోయాడని సందర్భం తెలియజెప్పాల్సిన సందర్భం ఉందా? ఇది నేను మాట్లాడిన మాట కాదు. నేను సాక్షాత్తు మేము వెళ్ళి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వెళ్తే ముఖ్యమంత్రి గారితో అక్కడ ఉన్న బాధితులు ఎవరైతే చనిపోయిన వ్యక్తుల కుటుంబాలు ఉన్నాయో ఆ బాధితులు అందరూ చెప్పారు, మేము టీవీలో చూసి వచ్చామండి, టీవీలో చూసి ఆ పరిగెట్టి వచ్చామండి ఇక్కడికి, మాకెవరు తెలియపరచని విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇది వాస్తవం కాదా? బాధ్యత లేదా? మన బాధ్యత కాదా?
ఎల్జీ పాలిమర్ సంఘటన చెప్తాను. ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగినప్పుడు అర్ధరాత్రి 2 గంటలు జరిగితే ఉటావుటిన 3వ గంట కల్లా జిల్లా యంత్రాంగం, పోలీస్ కమిషనర్ కల్లా, జిల్లా కలెక్టర్, స్థానికంగా ఉన్న శాసనసభ్యులు, మంత్రులు, మేమందరం ఉటావుటిన తెల్లవారి కల్లా అక్కడ ఉండి ఉపశమనం చేసిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. ఆ రోజు ఉన్న ఇండస్ట్రీ మినిస్టర్ స్వర్గీయ గౌతమ్ రెడ్డి, లేకపోతే ఆ రోజు లేబర్ మినిస్టర్ జయరాం, ఆ రోజు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న కన్నబాబు, ఆ రోజు మరి ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా ఉన్న పెద్దిరెడ్డి గారు, ఆ రోజు నేను, మొత్తం అందరం వచ్చి ఇక్కడే ఉన్నాం. అన్నాడు మధ్యాహ్నం కల్లా ముఖ్యమంత్రి గారు వచ్చి కూర్చున్నాం. ఇది వాస్తవం కాదు చెప్పండి? ఆ సమయం కూడా మామూలు సమయం కాదు. ఓ పట్టణం కాదు, ఓ దేశం కాదు, ప్రపంచం అంతా కూడా అట్టుడిపోతున్న సమయం అది, కరోనా సమయం. అది మన బాధ్యత. అది పదవులు కాదు, మన బాధ్యత. అది అవి మరిచిపోయి ఇవాళ తిరిగి రాజకీయ భాష మాట్లాడుతూ, ఏకవచనంతో మాట్లాడుతూ, స్థాయి మరిచిపోయిన మాట్లాడుతుంటే ఏ రకంగా ఆలోచించమని కోరుతున్నాను. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మేమంటుంది ఏంటి? ఏదైతే సంఘటన జరిగిన పట్ల మళ్ళీ పునరావృతం అవ్వకుండా సేఫ్టీ యాక్ట్ ఏతుందో అది జరుపుకోవాలి. దాన్ని పీడనగా జరగాలి. అది ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఉన్నాం. అంటే గత 5 సంవత్సరాలు చేయలేదని ఒక బ్లంట్గా మాట్లాడతారు. చూడండి, రికార్డులు చూడండి. రికార్డులు ఎందుకు? సాక్షాత్తు ఇవాళ ముఖ్య కార్యదర్శిగా ఉన్న చీఫ్ సెక్రటరీ దాని కమిటీ చైర్మన్ కదా, ఆయనే కదా పర్యవేక్షణ అధికారి. ఆయన చెప్పండి, ఏం మాట్లాడి ఏదైతే వాళ్ళ మీద రాయిస్తాం. సరే రాయిస్తే మేము కాసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం, పర్వాలే. మమ్మల్ని మీరు మాట్లాడినా మాకు పర్వాలే. కానీ అక్కడ ఇబ్బంది పడకూడదు. మీ బాధ్యత మర్చిపోకండి. మీ బాధ్యతను గుర్తెరిగి బాధ్యతను చేస్తూ మా మీద రాళ్ళు విసరండి, లేకపోతే మీ బురద చల్లండి, మాకు అభ్యంతరంలే. ఎందుకంటే అల్టిమేట్లో మా అందరికీ బాధ్యత ప్రజలు. అది విస్మరించి ఏంటి కార్యక్రమం? ఏమంటే ముఖ్యమంత్రి గారు వచ్చారని చెప్తాను. ముఖ్యమంత్రి గారు వచ్చారు, సంతోషమే. ఎప్పుడు వచ్చారు? ఆయన తూర్పుగ్రహం ఉందో చూడండి. ముఖ్యమంత్రి తూర్పుగ్రహంలో ఏది మా కేజెస్కి వచ్చి పెద్దగా చూస్తారని చెప్పి ఉందో చెప్పండి. ఎప్పుడైతే మేము వెళ్ళామో, మేము డిమాండ్ చేశామో, అక్కడ రాలేదని చెప్పి అన్నారు. ఆయన మార్చుకున్నారు. దాని మంచిదే. అప్పుడు మరి అంతవరకు ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వాలు ఏమయ్యాయి? స్థానిక మంత్రులు ఏమయ్యారు? వాళ్ళేం చేస్తారు? ఎక్కడున్నారు ఇండస్ట్రీ మినిస్టర్? ఎక్కడున్నారు లేబర్ మినిస్టర్? ఎక్కడున్నారు ఎన్విరాన్మెంట్ మినిస్టర్? వాళ్ళ ప్రభుత్వం భాగస్వాములు కాదా? వాళ్ళకి బాధ్యత లేదా? ఏంటిది? అడిగితే ఇదిగో మమ్మల్ని అడుగుతున్నారు అని మళ్ళీ పై మైకులు పెట్టుకుని మళ్ళీ చెప్పి మళ్ళీ వాళ్ళ మీద అనడానికి. సరే, అది మీరు బాధ్యత ఉందా లేదని అది మీరు ఆలోచన చేసుకోండి. మేము మాత్రం మాకు బాధ్యత ఉంది కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతంగా జరిగిన క్షణం నుంచే ఉదయాన్నే మా ఎమ్మెల్యే గారు తెల్లవారుసరికి మా మాజీ ఎమ్మెల్యే గారు ఆ ప్రాంతానికి పోయి అక్కడున్న వాళ్ళందరితో మాట్లాడి
వాళ్ళందరినీ పలకరించి వెంటనే మేమందరం నేను మా మా అమరు అలాగే ముత్యాల నాయుడు గారు ధర్మశ్రీ మా ప్రెసిడెంట్ గారు మొత్తం మీ అందరం మార్చికి పోయి అక్కడ 2 గంటలు ఉండి వాళ్ళంతా మాట్లాడి కనీసం అక్కడ ఒక టెంట్ వేసి ఆ వచ్చిన వాళ్ళకి ఒక కాల్ సెంటర్ పెట్టి వాళ్ళకు మంచినీళ్ళు ఓ మంచినీళ్ళ బాటిల్ ఇచ్చి వాదాచాలనే బాధ్యత ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగానికి లేదండి. ఏం చేస్తుంది జిల్లా యంత్రాంగం? ఎందుకన్నా అంటే యథా రాజా తదా ప్రజ. నాయకత్వ విషయంలో ఎంతసేపు ఎదురువాడి మీద విమర్శించడం కాదు, మన బాధ్యత ముందు గుర్తెరిగి తర్వాత ఎదురువాడిని మాట్లాడాలి. ఏం చేశారండి? అడిగితే మళ్ళీ తిరిగంటారు. ఎల్జీ పరమేశ్వరం వచ్చి కంపెనీ ఎల్జీ పరమేశ్వరం చూడండి ఏం చేసాము. ₹1 కోటి వచ్చి మేము వచ్చి ఏం చెప్పారు నిన్న, ఎందుకు ధర్నా చేస్తున్నారు? ₹1 కోటి వచ్చి ప్రకటించిన ప్రభుత్వం ₹1 కోటి అందరికి ఇవ్వాలి. దాంతోపాటు మేము ఇంతకుముందు ఇచ్చిన పరిహారం కంటే ఎవరైతే ఇంజూరీ పర్సన్ ఉన్నారో సీరియస్ ఇంజూరీ కానీ ఇంజూరీ వాళ్ళకి ఇచ్చిన